వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ వద్ద ప్రముఖ నటుడు శోభన్ బాబు 90వ జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది. నటభూషణ సోగ్గాడు శోభన్ బాబు జన్మదినము సందర్భంగా మహిళా అభిమానులు మరియు ప్రేక్షకుల మధ్య జరగడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని బ్రహ్మకుమారిస్ రామేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. అనంతరము శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి కేకను కట్ చేసి అందరికీ వితరణ చేపట్టారు. కార్యక్రమంలో శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నిర్వాహకులు కె కనకరాజు, ఎం పోలారావు, జివి రమణ, కె శోభన్ బాబు, జి నాగరాజు, త్రిమూర్తులు, బి ప్రసాద్ కుమార్, అప్పలరాజు, హరిప్రసాద్, అధిక సంఖ్యలో మహిళలు అభిమానులు పాల్గొన్నారు. శోభన్ బాబు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి రామేశ్వరి మేడం గారు, రామేశ్వరి మేడం గారు చేతుల మీదుగా శోభన్ బాబు గారిని క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు. షోగ్గాడు శోభన్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని బ్రహ్మకుమారి మేడం మరి రామేశ్వరి గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఓపెన్ చేయబడుతుంది. కావున మంచిది. షోగ్గాడు శోభన్ బాబు గారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్నం డాబా ఫ్యాన్స్ వారి ఆ సిటీ శోభా ఫ్యాన్స్ డాబా గార్డెన్స్ విశాఖపట్నం వారిచే ఆధ్వర్యంలో షోగ్గాడు శోభన్ బాబు గారి జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా క్యాలెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అమ్మగారు షోగ్గాడు శోభన్ బాబు గారి 90వ జన్మదిన శుభ వేడుకలు ఇక్కడ అభిమానుల సమక్షంలో ఈరోజు 90వ జన్మదిన మహోత్సవం శ్రీ సినీ నటుడు శ్రీ శోభన్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ కూడా, వారి యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, వారి అభిమానులందరికీ కూడా. ఈరోజు సినిమా లేకపోతే అసలు ప్రపంచమే లేదు. పూర్వకాలంలో క్యారెక్టర్ యాక్టర్స్ ఉండేవారు. ఆ క్యారెక్టర్లో వాళ్ళు చాలా చక్కగా సూట్ అయ్యేవారు. అంటే పురుషుడికి స్త్రీకి ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధాన్ని చాలా చక్కని రీతిలో అభినయించేవారు శ్రీ శోభన్ బాబు గారు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఒకేసారి వచ్చారు ఇంచుమించుగా. వాళ్ళు మంచి మిత్రుడు సినిమాలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళిద్దరి సన్నిహితం తెలుస్తుంది. ఏ చిన్న పాత్ర దగ్గర నుంచి మనం పౌరాణిక పాత్రలో కూడా చూసాము శోభన్ బాబు గారిని. అలాగే సాంఘిక పిక్చర్లో కూడా చేశారు, ఎన్నో పిక్చర్స్లో చేశారు. అలాగే సమాజాన్ని మార్చడానికి కూడా ఆయన కాలం మారిందనే సినిమాలో కూడా ఎన్నో రకాలుగా చాలా చక్కని రీతిలో సమాజానికి మంచి సందేశాత్మకమైనటువంటి ఇది ఇచ్చారు. కాలం మారింది ఒకటి, బలిపీఠం ఒకటి, ఇలాంటివి. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక చిత్రాల్లో సంపూర్ణ రామాయణంలో రాముడు వేషంలో ఆయన సజీవంగా నటించారు. ఇప్పుడు సినిమాలపైన చాలామందికి మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే పూర్వకాలంలో సినిమా ద్వారా మంచిని సమాజంలోకి ప్రొజెక్ట్ చేసేవారు. ఇప్పుడు సమాజంలో ఉన్న చెడుని సినిమాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికి చాలా తేడా ఉంది. కాబట్టి పూర్వకాలం తీసినటువంటి చలనచిత్రాల్లో వాళ్ళు నిర్మాతలే కావచ్చు, లేదా దర్శకులే కావచ్చు, హీరోయిన్లే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పాత్రలు సజీవంగా ఈ రోజు దాకా మన దగ్గర నిలబడ్డాయంటే వాళ్ళు చేసినటువంటి మహానటనే. మనం శోభన్ బాబు గారి గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవాలి. ఆయన మహిళల యొక్క మనస్తత్వాల్ని అనుగుణంగా సినిమాల్లో నటించడం అనేది మనం చూసి చాలా గర్వించదగ్గ విషయం.
మల్లెపూ సినిమాలో కూడా మనం చూసాము. అలాగే చెల్లెల కాపురం సినిమాలో కూడా ఆయన ఒక మహాకవిగా కూడా అందరూ కూడా కనిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ సినిమాలు ఉన్నాయి వారివి, ఎన్నో చిత్రాల్లో కనిపించారు. మానవుడు దానవుడు సినిమా కూడా చాలా చక్కని రీతిలో చూపించారు. అయితే ఈరోజు మేము VGFకి ప్రెస్ మీట్కి మీడియాతో కనెక్ట్ అయి ఉన్నాను నేను 25 సంవత్సరాల నుంచి. దాని కారణంగా ఇక్కడికి నేను VGF విశాఖపట్నం వైజాగ్ జర్నలిస్ట్ ఫారం ప్రెస్ క్లబ్కి వస్తూ ఉంటే మా మీడియా సోదరులందరూ కూడా మాకు చాలా సన్నిహితులు అయ్యారు. ఈ గంట్ల శ్రీనిబాబు గారు, నాగరాజ్ పట్నాయక్ గారు, దాడి రవికుమార్ గారు, అలాగే స్వర్గీయ దుర్గారావు గారు, అలాగే మీరందరూ మేము కిందకు వస్తుంటే కనకరాజు గారు, వీళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా అయిపోయి మేమందరం అలా ప్రతి పండగ కూడా అందరం కలిసి ఉంటాము. ఈ సంవత్సరం వారికి మరి మనసులో ఏం ఉద్దేశం కలిగిందో కానీ మేము ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ కూడా ఈ శోభన్ బాబు గారి యొక్క 90వ జన్మదిన మహోత్సవానికి అక్కయ్య గారు మీరు రావాల్సిందని చెప్పేసి ఎంతో అభిమానంగా ప్రేమగా పిలిచారు. ఆయన పిలిచారంటే వాళ్ళ అభిమానులందరూ కూడా పిలిచారు. నేను ఒక కార్యక్రమం జరిగింది CP గారితో, ముందడుగు 9 న్యూస్ ఛానల్ ద్వారా. అలాగా కనెక్ట్ అయ్యి ఈరోజు మీ అందరి ముందు శోభన్ బాబు గారి పట్ల మాకు ఉండేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చి మీ అందరి యొక్క అభిమానాన్ని వారి తరపున తీసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు. పూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరూ ఆనందంగా గడుపుతున్నారంటే దానికి కారణం మా అన్నగారు శోభన్ బాబు గారి చిత్రాలు, అతను చూపిన నటన వల్ల ఈరోజు అభిమానులు అందరూ ఎంత దీనిగా ఆప్యాయతగా ఇచ్చేస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది. దానికి తోడు ఈరోజు మా మేడం గారు వచ్చి ఇంత దీనిగా మాట్లాడి మాకు ఆశీస్సులు ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సోగ్గాడి 50 సంవత్సరాల టైం అప్పుడు కూడా మా అభిమానులు అందరూ వెళ్ళి అంత గ్రాండ్గా చేశారంటే విశాఖపట్నం నుంచి ఒక రకమైన గుర్తింపు అనేది శోభన్ బాబు అభిమానులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఏ రోజు కూడా మేము ఏ రకంగా కూడా అల్లర్లకి వాటికి పాల్పడకుండా మంచి కార్యక్రమాలు చేసుకొని మంచిగా పోతున్నాము. దానికి మా అన్నగారి స్ఫూర్తి. దాని చేత మాకు ఈరోజు సహకరించిన అభిమానులందరికీ ఆనందంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.